హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే అసలు అనుకోకుండా షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో హ్యాపీగా స్టార్ట్ చేసి సాడ్గా ఎండ్ చేశాను. అది ఎందుకు ఏంటనేది వీడియోలో చూడండి. నీకోసం గార్డెన్లో ఒకటి వచ్చింది, నీకు చాలా ఇష్టం అదంటే. ఏది ఏ వెజిటేబుల్ ఇష్టం నీకు? ఎక్కడుంది కుకుంబర్? ఎతుకు. ఏది ఎతకాలి, ఫాస్ట్గా ఎతకాలి. అది కాదు కుకుంబర్. ఎక్కడుంది? కాదు, అది బ్రింజాల్, ఎగ్ ప్లాంట్. అది ఇటువైపు వచ్చి చూడు, ఇక్కడ వచ్చి చూడు. ఏది ఏది కుకుంబర్? ఇక్కడ వచ్చి చూడు, ఇక్కడ నుంచి వచ్చి చూడు. నీకు నాకు అనిపించింది రషి, నాకు కూడా కనిపించింది. కుకుంబర్ ఎక్కడుంది? ఎక్కడుంది? అక్కడ చూడు, అక్కడ అక్కడ అక్కడ. నానా ప్లాన్ చిరిగిపోతాయి అమ్మ. ఇటు వచ్చి ఎక్కడుంది? ఎక్కడుంది? అది వెళ్ళి చూడు, అక్కడ ప్లాంట్ ఉంది. ప్లాంట్ ఉంది, తిరిగిపోతుంది. కింద నుంచి దూరం వెళ్ళాలి, దాంట్లోకి దూరు, కిందకి దూరు. అక్కడ ఇంకో సిజర్ తీసుకురా బుజ్జి. అక్కడ ఇంకోటి ఉంది, మొక్క అడ్డు ఉంది. కిందకి దిగు, కిందకి దిగెళ్ళు. అషమ్మా, కుండీ అడ్డు ఉందమ్మా, కుండీలోంచి వెళ్ళలేదా? వెళ్ళు స్లోగా, జాగ్రత్త. ఓకే, ఎక్కడుంది కుకుంబర్? అషి నువ్వు ఆగినా. అషి కనిపించిందా? ఆగు. ఏది? ఇద్దరు పట్టుకోండి కుకుంబర్. అషి కనిపించట్లేదు. అషమ్మా, అది ఇచ్చుడు. అషమ్మ ఇచ్చుడు, ఇద్దరు ఇచ్చుడండి. సూపర్. కట్ చేసుకుందామా కుకుంబర్? అలా కాదు, అలా కాదమ్మా, అలా కాదు. ప్లాంట్ ఊడిపోద్ది. నాన్న సిజర్ తీసుకొస్తారు. ఉండు అషమ్మ, అక్కడే ఉండు. అరే హ్యాపీ. చూసావా, మనమే గ్రో చేసుకున్నాం. యా అది ఎగ్ ప్లాంట్ వస్తుంది. ఫ్లవర్ వచ్చింది. అమ్మ ముట్టుకోకూడదు, ముట్టుకోకూడదు దక్షి, ముట్టుకోకూడదు. ఆ ఫ్లవర్ లోంచి ఎగ్ ప్లాంట్ వస్తుంది. అది పట్టుకుంటే కింద పడిపోయింది అనుకో, ఇంక మనకి ఎగ్ ప్లాంట్స్ రావు. యా అషి, ఆర్ యు హ్యాపీ? కుకుంబర్ వచ్చింది నీకోసం. యా ఉండు, నాన్న ఇస్తారు. అషికి తెలుసా ఎలా కట్ చేయాలో? వాటిచ్చే ఇద్దరు పట్టుకోవాలి. ఓకే, ఇద్దరు పట్టుకోవాలి. ఎక్కడ కట్ చేయాలి? పైన. ఇద్దరు పట్టుకోండి. సూపర్. తీసుకో అషమ్మ, తీసుకో. చెల్లి తింటుందమ్మా, నువ్వు తిన్నావు కదా, ఇచ్చే. నీకు పెప్పరోని కట్ చేపిస్తా ఇప్పుడు. ఓకే, చెల్లికి ఇచ్చే. నీకు కూడా జైమాలు వచ్చాయి పెప్పరోని. అషి చూపించు అషమ్మ. ఒకసారి ఉండు, అన్నరాని. అషమ్మ ఇక్కడ నుంచో ఫోటో తీస్తా. అషి ఇక్కడ నుంచో. ఇలా చూపించు అషి, ఇలా చూపించు. అషి ఏమొచ్చింది? అది కుకుంబర్ కోసుకున్నావా? ఎక్కడ కాసింది? మన గార్డెన్ లో వచ్చిందా? అది హ్యాపీ. తింటావు దాన్ని? యా ఏది చూపించు అమ్మకి. ముళ్ళు ముళ్ళుగా ఉంది, బాగుంది. నీదే చూడమ్మా. జుకినీ యాక్చువల్గా ఏమైందంటే పాలినేషన్ అయింది, చాలా వచ్చాయి కానీ ఇలా మొత్తం ఒక 4 వరకు కట్ చేసి పడేసా. అది అక్కడ
ఇలాగా అవి బీస్ కూడా పండిపోతున్నాయి. పాలినేట్ చేయలేదు, ఓకే. సో పోయే చాలా వచ్చాయి. అందులో వేస్తే మళ్ళీ వస్తాయేమో అవి ఇందులో రావమ్మా. మేల్ ఫ్లవర్స్ యాక్చువల్గా ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది. అండ్ వంకాయలు ఇదిగోండి, అన్ని పువ్వుల్లా 2 వస్తున్నాయి అనమాట. వంకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు పెప్పరోని కట్ చేస్తాడు. నువ్వు ఆల్రెడీ కట్ చేస్తావు కదా జుట్ని. దక్షిత్ పెప్పరోని కట్ చేస్తావా? నువ్వు కూడా ఈచ్ 1 ఓకే. నాన్న కిందది ఫస్ట్, కిందది ఇదా ఇదా జాగ్రత్త. ప్లాంట్ కట్ చేసేస్తాడు బుజ్జి, ప్లాంట్ కట్ చేస్తాడు. పట్టుకో. కాదు ఇదేగా. నువ్వు తీసి పట్టుకో. అదే చేస్తున్నాను. అది నాన్న స్లోగా స్లోగా పట్టుకో పట్టుకో పట్టుకో. సూపర్. వెనకాల ఉంది, అది జాగ్రత్తగా నాన్న పట్టుకుంటారు. నేను చూపిస్తా కట్ చేయాలి ఇది. ఉండమ్మా, ఉండు ఉండు దక్షిత్. ఇంకోటి ఉంది అశ్యామ, నువ్వు కట్ చేద్దు కానీ ఇంకోటి. నాన్న చెల్లికి ఇచ్చే. అవలే సరిగ్గా. అది కాదు, అది కాదు, సిజర్ ఇవ్వు నాన్నకి. అయ్యో చేయండి, సారీ. పెప్పరోని ఇంకోటి ఆశ్యామ కట్ చేస్తుంది. కట్ చేయొద్దు కానీ బుజ్జి కమ్ బ్యాక్. టొమాటోని ఇప్పుడు కాదు, ఇంకా ముగ్గాలి టొమాటోని. నేను చూపించినట్టు అవును. రెడ్ టొమాటో ఇది సూపర్. ఇంకొకటి ఉందా? బాగా క్లైన్ ఉందా? క్లైన్ ఉంటే వద్దు. ఏం కట్ చేస్తున్నారా? సర్లే, వేరే కొత్త వస్తాయి. సరిగ్గా సరిగ్గా కట్ చేయి. ఏ జాగ్రత్త, మొక్క కట్ చేస్తాడు. పట్టుకో, అమ్మ చూపించు. లేదు ఇంకా చాలా అయిపోయినాయి. అయ్యో అది బాగా చిన్నగా ఉంది. ఫాటిష్ అయిపోయింది. డాడీ కొన్ని ఫ్లవర్స్ కట్ చేస్తావా పెద్దగా, రేపు పూజ కోసం? పెద్దవి ఇలా ఇలా ఉన్నవి. యా అన్ని ఒకటే చెట్టుకు అన్ని కొయ్యకు, అది వద్దులే, చాలు. చిన్నవి కాదు, చిన్నవి కాదు, పెద్దవి. ఆ రెడ్ది అది చాలు. వెనకాల ఉన్నాయి చూడు ఎల్లోవి. యా రేపు ఆమ్లెట్ వేసుకుంటాం కదా మనం మాగినప్పుడు. చాలు బుజ్జి. ఫ్రూట్ చుక్కియా వెనకాలే. అయ్యొద్దు, వెనకాల ఎల్లో ఉన్నాయి చూడు. వెనకాల తినవమ్మా, రేపు పూజ చేసుకుంటాం కదా. ఇదొక వెరైటీ. ఇక్కడ అయిపోయినాయి. ఇంకా అక్కడ కింద ఒకటి కొయ్. ఏది ఇదా లేదా ఎల్లోనే కట్ చేయించే. కట్ ఏదో ఒకటి కట్ చేసే. ఆ ఎల్లో కట్. జాగ్రత్త, ప్లాంట్ ఉంది, టమాటో ప్లాంట్ ఉంది. దక్షిత్ కింద కొన్ని పాలకూర కట్ చేసుకున్నామా? యా స్పినాచ్ కట్ చేసుకున్నాం. నేను తీస్తాను. ఫ్లవర్సా? ఇదిగో కింద. చెల్లికి ఇవ్వు, అషికి ఇవ్వు. ఫ్లవర్స్ నాన్న అషి చేతి కట్ చేయించు. అంతే, ఇంకా అమ్మకి ఇచ్చేయాలి. ఓకే, అమ్మ తోటకూర కట్ చేసుకుంటుంది. రేపు ఆమ్లెట్ లో వేసుకుందాం మనం. ఓకే, నువ్వు వద్దు, మీకు స్పినాచ్ కట్ చేస్తా కొంచెం. ఓకే, ఈ పెద్ద మొక్క ఏంటమ్మా? ఫ్లవరింగ్ ఇది. ఇదా? ఇది తోటకూర. మరి తీసే, మరి ఎందుకు సీడ్స్ వస్తాయని. సరే అక్కడ పెట్టిందాం నాన్న. ఇద్దరు పట్టుకోవాలి. నో ఫైటింగ్. ఓకే, అన్ని ఎలైనా అవ్వదు నాన్న. చెల్లి నువ్వు ఉన్నప్పుడు ఎలైనా అవ్వదు. చిన్నగా ఉంది లిజర్డ్. ఎక్కడ? ఏంటది? ఇక్కడ స్పినాచ్ చూడు ఎలా ఉందో.
ఆకులు ఏవో పాడు చేస్తుంది స్పినాచ్ కట్ చేసుకుందాం. ఓకే, ఏంటవి? ఏ నో నో నో, అవి ఫ్లవర్స్ అమ్మా. అవి ఫ్లవర్స్ అమ్మా, కట్ చేయకూడదు, వస్తాయి. ఓకే, కొంచెం అట్లే. సో ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి రేపు బ్రేక్ఫాస్ట్ కోసం తోటకూర కొంచెం ఆమ్లెట్ కోసం, అండ్ పిల్లలకి స్పినాచ్ ఆమ్లెట్, అండ్ ఎర్ర తోటకూర కూడా కోసాను. కొన్ని రేపు పూజ కోసం బంతిపూలు, అండ్ పెప్పరోనీ వచ్చే ఒక 4, అవి కూడా రేపు ఆమ్లెట్లు వేస్తా. అండ్ రేపు ఆ కుకుంబర్ వచ్చేసి అషి తింటుంది అనమాట బ్రేక్ఫాస్ట్లో. సో రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఇలా హార్వెస్ట్ చేసాం. సో ఇది మా చిన్ని హార్వెస్ట్. సో చూసారు కదండి, బ్లాగ్ అయితే నాకు న్యాచురల్గా ఉంచాలనిపించి ఇంకేం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఈవినింగ్ హార్వెస్ట్ చేద్దామని అనుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా పిల్లలతో మేము హార్వెస్ట్ చేస్తూ మంచిగా గడిచింది. మా హార్వెస్ట్ అయ్యే టైంకి ఒక్కసారిగా మబ్బు వచ్చేసి వర్షం పడుతుందేమోలే అనుకున్నాము. బట్ అది ఎంత దారుణం అయిపోయిందంటే వడగళ్ళ వాన. ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక రీల్ తగిలిందనమాట నాకు, యూరోప్లోనే. ఇప్పుడు సమ్మర్లో పెడుతున్నారేంటి, ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో అనుకున్నాను నేను. బట్ అది మా ఇంట్లోనే జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ముందు ఇలా ఏదన్నా వడగళ్ళ వాన అని అంటే తెలియలేదు, వర్షం ఉంటుందేమో అని అనుకున్నాం. ఈ మధ్య అప్పుడప్పుడు పడుతుంది కదా అని. అసలు ఒక్క డ్రాప్ వర్షం పడకుండానే డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా నాకు ఫుల్ టెన్షన్ అనమాట. ఇంకా అయిపోయే మొక్కలన్నీ అనుకున్నాను. ఎంత హ్యాపీగా మొక్కలు చూసుకున్నామో అంతే సాడ్గా అయిపోయింది నిజంగానే. అషమ్మ ఎగిరిపోతావు ఇప్పుడు. ఏం చేస్తున్నావు? బట్టలు తీస్తున్నావా? ఇట్స్ ఓకే, ఏం కాదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. లైట్స్ పడిపోతున్నాయి. నా మొక్కలేమన్నా అటు ఇటు ఇదవుతాయేమో బుజ్జి. దక్షిత్ ఎక్కడికి? వావ్ అయ్యో తిను చాలా తినాలి. ఈరోజు తొందరగా లైట్స్ ఆన్ అయ్యాయి చూసావా? 10 దాటాకే లైట్స్ ఆన్ అయ్యేవి. ఈరోజు తొందరగా ఆన్ అయ్యాయి. అవి స్టార్ట్ అయిపోయింది. పెద్ద ఐసులు పడుతున్నాయి. ఇదిగో నాన్న లోపలికి నడవండి, ఐస్ పడుతుంది. వామో నా ప్లాంట్స్. సో చూసారు కదండి, అప్పటి వరకు నవ్వుకుంటూ సరదాగా ఉన్నాం, మంచిగా ఆలేసింది వర్షం వస్తుందని. ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఎక్కువసేపు పడుతుందని. అసలు మా వీధిలో కార్లన్నీ ఆ స్టోన్స్కి హిట్ అయిపోయి మొత్తం సౌండ్స్ అనమాట. అన్నీ సౌండ్ వచ్చేస్తుంది. మా కార్కి ఏమైపోతుందని మా భయం మాది. అండ్ మొక్కలు ఏమైపోతాయి, ఎక్కడ ఏంటి అనేది చాలా టెన్షన్ పడుతుంది అనమాట. అయ్యో బుజ్జి, శాండ్ పిట్ అది మొత్తం ఎగిరిపోయింది బుజ్జి. నా మొక్కలన్నీ సౌండ్ పైన
సార్ కదండి మా పైన ఫస్ట్ ఫ్లోర్ పైన ఆ విండో ఉంటుంది కదా, డైరెక్ట్గా దాని మీద పడి ఇంట్లో దివాళీ సౌండ్ గుర్తొచ్చిందనమాట. అషి అయితే కాసేపు భయపడిపోయింది నిజంగానే. ఇంకా తర్వాత అందరం హాల్లోకి వచ్చేసాం అనమాట. వచ్చి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళకి కాల్ చేసి ఎలా ఉంది మీకు ఏంటని కనుక్కుంటూ ఉన్నాం. చాలా భయం వేసింది నిజంగానే, చాలాసేపు వచ్చింది. అండ్ మొక్కలన్నీ అవుట్ అని ఫిక్స్ అయ్యాను నేను. అప్పటికి కళ్ళ ముందే కొన్ని రాలి పడిపోతున్నాయి అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ కింద వర్క్ స్టార్ట్ చేశారనమాట. విండో అవి వేస్తున్నారు ఫైనల్లీ. ఇంకా ముందు రోజు స్క్రూస్ అవన్నీ కూడా తెచ్చుకున్నారు. ఇంకా ఫైనల్లీ ఫిట్ చేస్తున్నారు. చాలా స్లోగానే అవుతున్నాయి రెనోవేషన్స్ అయితే. ఎందుకంటే అటు ఆఫీస్లో కుదరట్లేదు. అండ్ ఆఫీస్ నుంచి వచ్చాక 6 కల్లా ఎండ్ చేయాలి. అండ్ కింద అన్ని సౌండ్స్ వచ్చే పనులే అనమాట. సో హార్డ్లీ డేకి 1.5 అవర్ కన్నా ఎక్కువ వర్క్ అవ్వట్లేదు మాకు ఖాళీ ఉన్నా సరే. అండ్ వీకెండ్స్లో ఓన్లీ సాటర్డే. సో వీ డోంట్ నో ఎంతవరకు ఎలా చేస్తామనేసి. అండ్ నిన్న పెట్టిన వ్లాగ్కి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది మెసేజ్ చేశారు, ఫన్నీగా మీ కాన్వర్జేషన్స్ అలా పెట్టండి ఓపెన్గా బాగున్నాయని. మేము బేసిక్గా అలానే కామెడీగా మాట్లాడుకుంటాము, బట్ ఎక్కువ అలాంటి వ్లాగ్స్లో షేర్ చేయలేదు కాబట్టి తెలియలేదు అంతే. అండ్ ఇక్కడ విండో పెడుతున్నారు కదా, సో ఆ విండో కూడా తను చేసుకోగలరని నాకు ఇప్పుడే తెలిసింది. నేను చేసేస్తా అని చెప్పారనమాట. సో ముందు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉన్న దగ్గర సిమెంట్ కట్టారు. ఇప్పుడు విండో అంతా సెట్ చేసుకున్నారు. అన్ని మెజర్మెంట్స్ ముందే తీసుకున్నారు. అండ్ దీనికి కొంచెం కొంచెం గ్యాప్స్లో కరెక్ట్గా మనం స్కేల్లో చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. లైక్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయ్యేలాగా. సో మిగిలిన ఎంటీ స్పేస్ కొంచెం ఉంటుంది కదా, ఆ గ్యాప్లో షౌమ్ అనేది ఉంటుంది. సేమ్ లైక్ మేము మా ఇంటికి గుమ్మాలు డోర్లు అన్నీ పెట్టుకున్నాం కదా, అలా అదే ప్రాసెస్ అనమాట. నేను అప్పుడైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదు, బట్ ఇప్పుడు నేను ఆ టైంకి కిందకి వెళ్ళాను, ఇంకప్పుడు షూట్ చేశాను అనమాట. కొంచెం కింద డీటెయిల్డ్గా తీద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. లైక్ పిల్లల్ని చూసుకోవడం పైన అలా సరిపోతుందనమాట. కొంచెం కొంచెంగా షూట్ చేస్తాను. అండ్ ఇక్కడ గుమ్మం కూడా కొట్టేశారు తను, అంటే ఇంకా ఉంది స్టిల్, బట్ ఫ్రేమ్ అదంతా కూడా తీసేశారనమాట. సేమ్ పైన ఎలా చేసామో ఎగ్జాక్ట్గా అలానే ఇదంతా మళ్ళీ అలైన్ చేసుకొని కొత్త దానికి చేసుకోవాలన్నమాట. దానికి అసలు మొక్కలన్నీ పాడైపోయాయి. అయ్యయ్యో అషమ్మా ఉండు, నేను తీస్తాలే షూస్. మొత్తం మొక్కలన్నీ పడిపోయాయి. అసలు టమాటో చెట్లు అయితే ఇరిగిపోయాయి చాలా. అది ఇంకా హార్వెస్ట్ కూడా రాలేదు చేతికి. అయ్యయ్యో ఇరిగిపోయాయి కొమ్మలు. అయ్యయ్యో కాయలు రాలిపోయాయి మొత్తం. అయ్యయ్యో ఆకలి. అయ్యయ్యో మొత్తం రాదు, కట్ అయిపోయింది. చూడండి మొత్తం ఎలా అయిపోయాయో. ఐస్ ముక్కలు పెద్ద పెద్ద పడిపోయాయి కదా, చాలా బాధగా ఉంది నాకు. మొత్తం వచ్చేవి అన్నీ ఇరిగిపోయినాయి. అయ్యయ్యో ఇంకా అటు వెళ్ళి చూపిస్తా ఇంకెక్కడ ఏం పాడయ్యాయో. ఆకుకూరలు అవి బాగానే ఉన్నాయి, చిన్నవి కాబట్టో మరేమో. ఎక్కడ అయ్యయ్యో సన్ఫ్లవర్ అయ్యయ్యో మొత్తం పాడైపోయినాయి. అయ్యయ్యో బాధగా ఉంది చాలా. అసలు దోసకాయ చెట్టు చూడండి మొత్తం. అయ్యో ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఫిగ్ చెట్టు ఓకే, కొంచెం బాగానే ఉంది. అయ్యయ్యో మొత్తం కొమ్మలతో సహా పడిపోయినాయి. అయ్యయ్యో ఊడిపోయింది మొత్తం. మొత్తం కిందనే పడిపోయాయి అన్నీ కొమ్మలు.
అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బయటికి రావడానికి ఒక పావుగంట ఆలోచించాను. అంటే నాకు తెలుసు అదంతా పాడైపోతుందని. బట్ చాలా హార్డ్‌గా అనిపించింది. అండ్ నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మైండ్‌లోకి, రైతులు పంటను నష్టపోతే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందంటే, అదే జీవనాధారం అయ్యి దాని మీద హోప్స్ పెట్టుకునేది పాడైతే ఎలా ఉంటదని నిజంగా ఆ రోజు చాలా అనిపించింది. చాలా అంటే చాలా బాధేసింది. బట్ వాళ్ళ ముందు మేము నథింగ్ చెప్పాలంటే. బట్ స్టిల్ ఆ కష్టానికి అదంతా పాడైపోతే చాలా చాలా బాధగా అనిపించింది. మా చుట్టుపక్కల ఎవ్వరికీ లేదు. మాకే వచ్చింది ఐసిరేన్. ఎందుకొచ్చిందో తెలియలేదు. బట్ టమాటాల వరకు కొంచెం బాగా పాడైపోయాయన్నమాట. మిగిలినవన్నీ కొంచెం బానే ఉన్నాయి. ఆకులు ఇవన్నీ కొంచెం పాడైపోయాయి గానీ బట్ స్టిల్ బానే ఉన్నాయి. సో యాహ్! ఆ రోజంతా హ్యాపీగా హార్వెస్ట్ కోసం స్టార్ట్ చేసి, ఇలా సాడ్‌గా ఎండ్ చేశాను నిజంగానే వ్లాగ్. చాలా చాలా బాధేసింది ఆ రోజైతే. ఇంకా మా హస్బెండ్ నన్ను బయటికి కూడా తీసుకెళ్లారు. అంటే ఇంకా అదే డెప్త్‌లో ఉండిపోతున్నాం అనమాట. సో యాహ్! ఇది ఈరోజు వ్లాగ్ అయితే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.